నమస్తే అందరికి. అసలు ఈరోజు టాపిక్ ఏంటంటే నెట్టింగ్ ఎందుకు వేయాలి? అసలు ఎందుకేస్తాము అని చెప్పేసి మాట్లాడదామండి. మార్నింగే మా నాన్నగారు ఫోన్ చేసి ఇలాగా నెట్టింగ్‌కి రావాలమ్మా చెరువు కండిషన్ బాలేదని చెప్పేసి అన్నారండి. అలా అన్నాక మనం ఆగుతామా? మనమైతే స్పీడ్‌గా వెళ్ళామండి. వెళ్ళగానే మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే అండి, పీపీ అనే ఒక మెడిసిన్ తీసుకోవాలండి. మెడిసిన్ తీసుకొని నీట్‌గా అది వాటర్‌లో ఏసి నీట్‌గా మనం కాళ్ళు, చేతులు నీట్‌గా కడుక్కోవాలండి. ఆహ్, ఇలా ఎందుకు చేయాలి అంటే, మనం బయట నుంచి వచ్చేటప్పుడు మన మన ద్వారా వచ్చే చెడు క్రిములు గానీ, ఇవన్నీ కూడా చనిపోతాయండి. మనమే కదండీ మనం తెచ్చిన వలని కూడా నీట్‌గా కడగాలి. తర్వాత చెరువులో వలేసుకోవాలండి. మనం ఎంత పెద్ద ఆటేసినా సరే, చెరువులోంచి మాత్రం సుమారుగా 3-6 కేజీస్ మాత్రమే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత అండి, రైకంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా సరే, నీట్‌గా మనమైతే దులపాలండి. దులిపిన తర్వాత దీని నుంచి మనం ఒక కేజీ రొయ్యలు తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత దాన్ని మనం ప్రాపర్‌గా లెక్కటాలి. టోటల్‌గా ఈ వీడియోలో అయితే చెప్పడానికైతే అవ్వలేదంటే వీడియో బాగా లెంతీ అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్ కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను దీని మీద. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ యొక్క పేజ్‌ని ఫాలో చేసుకోండి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్.